దైవం అల్లాహ్ విశ్వాసులను సన్మార్గంలో నడిపించడానికి పంపించిన ప్రవక్తలలో ఇబ్రహీం గారు దైవం యొక్క విశిష్టతను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారు. ఇబ్రహీం గారి మాటలకు విశ్వాసులు ఆకర్షితులై ఆయన సహచరులైపోయారు. కానీ ఆయన అనుచరుల్లోని ఒకరు ఇలా ప్రశ్నించారు, ఓ ప్రవక్త, మేమంతా ఏ దిక్కున ముఖాన్ని ఉంచి ప్రార్థించాలి అని అడిగారు. దాంతో ఇబ్రహీం గారు అల్లాహ్ని ఇలా వేడుకున్నారు, ఓ దైవమా, మిమ్మల్ని ఆరాధించడానికి మాకొక నిర్దిష్టమైన దిక్కును సూచించండి. అల్లాహ్ వారి ప్రార్థనను ఆలకించారు. ఇంతలో అక్కడ దైవాజ్ఞపై జిబ్రైల్ గారు ఒక స్వర్గపు రాయిని తీసుకొచ్చారు. ఆ రాయిని ఇప్పుడున్న బైతుల్ ముఖద్దీస్ స్థానంలో ఉంచి అల్లాహ్ ఆజ్ఞను వారికి తెలిపారు. జిబ్రైల్ గారు తెచ్చిన ఆ స్వర్గపు రాయి పేరు సకరతుల్లాహ్. అప్పటి నుండి ప్రవక్త ఇబ్రహీం గారు మరియు ఆయన కాలంలోని విశ్వాసులు బైతుల్ ముఖద్దీస్ దిక్కున ముఖం ఉంచి ప్రార్థించేవారు.